తదుపరి మనం మిథున రాశికి వెళ్తున్నామండి. ఈ యొక్క మిథున రాశి వారికి ఈ యొక్క మే నెలంతా కూడా చాలా బాగుంటుంది. వీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. ఏ విషయంలో అయినా సరే వీరు ఆచితూచి అడుగు వేస్తారు. మాట్లాడేటప్పుడు కూడా తగు జాగ్రత్తగా మాట్లాడి వీరు అనుకున్న పనులు తొందరగా పూర్తి చేసుకుంటారు అందరితో కూడా. ఇక భార్యాభర్తల మధ్య సఖ్యత చాలా బాగుంటుంది. అదేవిధంగా మరి బంధువులతో, మిత్రుల సహాయ సహకారాలు చాలా బాగుంటాయి. సంఘంలో ఉన్న పెద్దవారితో వీటికున్న పరిచయాల వల్ల వీరు అనుకున్న పనులు తొందరగా పూర్తి చేసుకుంటారు. ఇక వారి వల్ల కూడా కొంచెం ధనం అనేది అయితే అధికంగా చేకూరే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కోర్టు వ్యవహారాలు వీరికి ఈ నెలంతా కూడా అనుకూలమైన తీర్పులు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ముఖ్యంగా వీరికి భూరీత్యా అంటే ఏవైనా గృహాలు కానీ, లేదా ఏవైనా స్థలాలు కానీ అమ్మేటప్పుడు కానీ, కొనేటప్పుడు కానీ వీటి వల్ల వీరికైతే ధనం అనేదైతే చేకూరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ నెల. ఈ నెలలో వీరు బంధువులతో, మిత్రులతో కలిపి విహారయాత్రలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా కుటుంబ సభ్యులతో మరి తీర్థయాత్రలు చేసే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక మిథున రాశిలో ఉన్నటువంటి ఈ యొక్క వ్యాపారస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. మీరు అనుకున్న విధంగా కూడా వ్యాపారం అంతా కూడా బాగా నడుస్తుంది. జాయింట్ వ్యాపారస్తులకు కూడా చాలా అనుకూలమైన నెల చెప్పవచ్చు ఈ యొక్క మిథున రాశి వారికి. ఎవరైనా సరే నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటే వారు ఈ యొక్క మిథున రాశిలో ఉన్నవారు ఈ నెల అనుకూలమైన నెలగా చెప్పవచ్చు. కాకపోతే కొంచెం మూడాలు ఉన్నాయి కాబట్టి వాటి యొక్క మరి ఈ యొక్క మొదలు ఇవాళ పెడితే తప్పక మళ్ళీ మీకు ఆగస్టులో తప్పక నూతన వ్యాపారాలనేవి కూడా ప్రారంభించుకోవచ్చు. ఇక ఎవరైతే ఈ యొక్క మిథున రాశిలో ఉన్నటువంటి ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. తప్పక మీరు అనుకున్న పనులు తొందరగా పూర్తి చేస్తారు. మీ పై స్థాయి అధికారులు ఇచ్చినటువంటి పనులు కూడా తొందరగా పూర్తి చేసుకొని వారి యొక్క మన్నన పొందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక గతంలో ఏవైనా సరే మీరు బోనస్‌లు గానీ, ఇంక్రిమెంట్స్ కానీ, లేదా ఏదైనా సుదూర ప్రాంతాలకు ట్రాన్స్‌ఫర్స్ పెట్టుకుంటే తప్పక ఈ నెల జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, మీ యొక్క పై స్థాయి అధికారులను ఒకసారి వారికి గుర్తు చేస్తే మీ యొక్క పనులనేవి తొందరగా పూర్తవుతాయండి. ఇక మిథున రాశిలో ఉన్నటువంటి చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్నటువంటి వారందరు టెక్నీషియన్ అందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. గతంలో ఏవైనా సంస్థల నుంచి రావాల్సిన డబ్బులు ఏవైనా ఆగిపోయి ఉంటే తప్పక ఆ యొక్క డబ్బులన్నీ కూడా తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నూతన ప్రాజెక్టులు ప్రారంభించే వారికి కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. లేదా ఏవైనా ప్రాజెక్టుల్లో జాయిన్ అవ్వాలి అనుకున్న వారికి కూడా చాలా బాగుంటుందండి. ఇక మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క మిథున రాశి వారికి ఈ యొక్క మే నెలంతా కూడా చాలా బాగుంటుంది. ధనానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ధనం అనేది చేకూరుతుంది. ఖర్చు కూడా చాలా తక్కువగా పెడతారు. మీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది ఈ నెలంతా కూడా. మీరు అనుకున్న పనులు కూడా తొందరగా పూర్తి చేసే అవకాశాలు ఈ యొక్క మే నెలలో చాలా బాగున్నాయి ఈ యొక్క మిథున రాశి వారికి. ఇక మిథున రాశి వారికి ఈ నెలలో అనుకూలమైన రోజులుగా మరి 5వ తారీఖు, 7వ తారీఖు, 11వ తారీఖు, 16వ తారీఖు, 23వ తారీఖు, 26వ తారీఖులు వీరికి అనుకూలమైన రోజులుగా ఉన్నాయి. ఇక ఈ యొక్క మిథున రాశి వారికి ప్రతికూలమైన రోజులుగా మరి ఈ నెలలో మరి 1వ తారీఖు, 3వ తారీఖు, 9వ తారీఖు, 14వ తారీఖు, 18వ తారీఖు, 21వ తారీఖు, 28వ తారీఖు, 30వ తారీఖులు వీరికి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయి. కాబట్టి అనుకూలమైన రోజుల్లో మీరు ఏ కార్యం తలపెట్టినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేస్తారు. ఏవైనా ప్రతికూలమైన రోజుల్లో ఏవైనా కార్యం తలపెడితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పక గురువుగారిని కానీ లేదా మీ ఇంటి పురోహితుని గాని సంప్రదించి దానికి సంబంధించిన తగు పూజలు చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది. శుభస్య శీఘ్రం.